ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ మరియు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మొన్న ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం వద్ద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రధానంగా నిరుద్యోగులను ఇదే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఇంటింటా ఊరూరా తిరుగుతూ ఇవాళ యువగలం పాదయాత్రలో నిరుద్యోగులకు అనేక హామీల వర్షం కురిపించారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క కూడా అమలు చేయదు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2,65,000 పోస్టులు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి కేవలం ఖాళీగా ఉన్నటువంటి 2,65,000 పోస్టులు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుడు అనేటువంటి లేనటువంటి పద్ధతుల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వంలో పనిచేసేటువంటి తమ పార్టీలలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ డైరెక్టర్లు అంటూ చైర్మన్ అంటూ వివిధ రకాల పద్ధతుల్లో వాళ్ళకు పదవులు ఇచ్చుకొని ఇవాళ నెల 30,000 రూపాయలు 40,000 రూపాయలు 1,00,000 రూపాయలు ప్రభుత్వ సొమ్మును జీతాల రూపంలో తీసుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ డిగ్రీలు పూర్తి చేసుకొని బీటెక్లు పూర్తి చేసుకొని పీజీలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్లు చేతుల్లో పెట్టుకొని ఇవాళ బెంగళూరుకో చెన్నైకో కేరళకో వలసలకు వెళ్ళి ఉద్యోగాల కోసం అడుక్కున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర నిరుద్యోగుల పరిస్థితి ఏర్పడింది. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే నిరుద్యోగులకు 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎటువైపు పోయిందని చెప్పి ఐఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 99,000 పోలీస్ శాఖలు కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఇవన్నీ కూడా పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు? తూతూ మంత్రంగా ఏదో 2,000 పోస్టులు 3,000 పోస్టులు 5,000 పోస్టులు మేము డిఎస్సి పోస్టులు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పారు. ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ దాదాపుగా 2,50,000 మంది నిరుద్యోగులు వాలంటరీ వ్యవస్థతో ఉద్యోగం చేస్తూ నెలకు అంతో ఇంతో సంపాదించుకున్నారు. కానీ మన ప్రభుత్వం వస్తే ప్రతి వాలంటరీకి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈరోజు వాలంటరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి రోడ్లో పడేసినటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్రంలో నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలా. పెండింగ్ లో ఉన్నటువంటి మరి ఉద్యోగాలన్నీ కూడా 2,60,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్, అదేవిధంగా డివైఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, మళ్ళీ వైఎస్ఆర్ సంబంధించిన యూత్ స్టూడెంట్ వింగ్స్ అన్ని కూడా కలుపుకొని అఖిలపక్ష సమావేశం మరి విజయవాడ మళ్ళీ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో మరి 2 తీర్మానాలు చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 99,000 ప్రస్తుత ఖాళీలను భర్తీ చేస్తూ గతంలో 2,30,000 ఉన్నాయి, వాటిని కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చెప్పేసి పోలీస్ కానిస్టేబుల్ 19,000 ఉద్యోగాలు, అదేవిధంగా రవాణా శాఖలో, ఎక్స్చేంజ్ పోలీస్ శాఖలో, అలాగే డిఎస్సి సంబంధించిన ఏదైతే ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో పూర్తి స్థాయిలో మరి భర్తీ చేయాలని చెప్పేసి మరి ఇవాళ నిరుద్యోగం ఆదుకోవాలని చెప్పేసి మరి ఇవాళ విద్యార్థులు ఐక్యంగా ఇవాళ ఉద్యమాల్లో శ్రీకారం చుట్టడం జరుగుతుంది. రేపటి రోజున కూడా ఫూల్స్ డే సందర్భంగా మరి నిరసనల కార్యక్రమం కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. దశల వారీగా ఉద్యమాల శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల అనంతరం కూడా ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి స్థాయిలో మరి నెరవేర్చాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి విద్యార్థి సంఘాలు శ్రీకారం చుట్టానే సందర్భంగా తెలియజేస్తూ పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి నిరుద్యోగ భృతి విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వాలంటీర్ కుటుంబాలు ఇవాళ రోడ్డును పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. వాలంటీర్లు పట్టించుకునే నాదుడే లేక కనీసం గతంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు 10,000 వేతనంతో వాలంటీర్లు కొనసాగిస్తాము, మీరు జగన్ ప్రభుత్వానికి ఊడిగం చేయకండి, మీరు నిర్దిష్టంగా ఉన్నాయని చెప్పినటువంటి సందర్భాలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవేవి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి నాయకులకి, కూటమి ప్రభుత్వానికి పట్టవా? ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు బుద్ధి చెప్పే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారంతో ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.